హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనకాల ఏ విధంగా మనం ఒక ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూస్తామో, సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ కోర్సు టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మల్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కోర్స్తో పాటు సపోర్ట్ ఉంటుంది. కోర్స్ కూడా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇచ్చాను. సో కోర్స్లో మీకు ఆల్ బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6తో ఏ విధంగా మార్కెట్ని రీడ్ చేయాలి, అలాగే మార్కెట్ రివర్సల్స్ కానీ మార్కెట్లో ట్రాప్స్ ట్రేడింగ్ కానీ సో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఇంట్రెస్ట్ వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు యూఎస్డి బిడిటీ ఓటీసీ కరెన్సీ పేరులో ఇక్కడ మనకి ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ స్ట్రక్చర్ చూడొచ్చు. సో స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రెండ్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రెండ్లో మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఒక మూమెంటం ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఉన్న ఈ యొక్క మూమెంటం అది ఇక్కడ మూమెంటంలో మనకి స్ట్రాంగ్గా ఉన్న ఈ క్యాన్6 సైకాలజీ ఇక్కడ చూడొచ్చు. బయర్స్ స్ట్రాంగ్గా మనకి ఎంట్రీ అవుతున్నారు. బట్ ఇక్కడ ప్రీవియస్ ఏదైతే లోవర్ హై నుంచి మళ్ళీ మనకు మూమెంటం వస్తుంది. ఇక్కడ ప్రీవియస్గానే బయర్స్లో ఒక వీక్నెస్ అనేది షో చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను సింగిల్ సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో రీజన్ కూడా నేను చెప్తాను. సో ఈ వీక్నెస్ తర్వాత సెల్లర్స్ చూడొచ్చు ఇక్కడ మనకి ఒక మూమెంటం క్రియేట్ చేస్తున్నారు. సో ఎవ్రీ క్యాండిల్స్టిక్ మనకి ఒక ఇండికేషన్ చేస్తుంది అనమాట. సో ఆ ఇండికేషన్ మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, ప్రైజ్ యాక్షన్ రీచ్ చేయాలి. సో ఇక్కడ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి చూడొచ్చు ఇది ఒక డిమాండ్ జోన్ లాగా మనం ఒక ఆర్డర్ బ్లాక్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆర్డర్ బ్లాక్కి సమ్ అదర్ కైండ్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క డిమాండ్ జోన్ మనం మార్క్ చేసుకుంటే అక్కడ నుంచి మనకు రిజెక్షన్ వచ్చింది. మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో అక్కడ నుంచి మనకు రిజెక్షన్ వచ్చింది. సో ప్రీవియస్గానే ప్రతి క్యాండిల్స్టిక్స్లో బయర్ యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అందుకోసమే సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మనకి ఏదైతే అనుకున్నట్టుగానే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క డిమాండ్ జోన్ నుంచి బయర్స్ యొక్క ఎంట్రీ వచ్చింది. సో మంచి కన్ఫర్మేషను. సో నేను ఇక్కడ మల్టిపుల్గా 2 ట్రేడ్స్ తీసుకున్నాను ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఇక్కడ నథింగ్ ఈజ్ 100% అనమాట. అంటే ఒక హై ప్రొబాబిలిటీ యాక్యురసీ అని మనం గెయిన్ చేయొచ్చు విత్ నాలెడ్జ్ అన్నమాట. సో విత్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్కడ స్కిప్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి, అంటే ఎక్కడ మనం ట్రేడ్ వదిలేయాలి, ఎక్కడ ప్రాపర్గా ఆ ట్రేడ్ అనేది ఓపెన్ చేయాలి అనేది ప్రీవియస్ ప్రైజ్ యాక్షన్ డాటాని మీరు రీడ్ చేసి స్ట్రక్చర్ వైజ్గా, అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి స్ట్రక్చర్ వైజ్గా. సో అట్లాగే ట్రెండ్ వైజ్గా, అలాగే క్యాన్6 సైకాలజీ వైజ్గా మార్కెట్లో రివర్సల్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు కంటిన్యూషన్ అవుతుంది, సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, ఇవంతా మీరు ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకున్నప్పుడు మీరు అనాలిసిస్ చేయగలుగుతారు ఏ మార్కెట్ అయినా. సో ఎవ్రీ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ ఈజ్ ద కీ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్గా ఓపెన్ చేశాను 2 ట్రేడ్స్. ఇక్కడ చూడొచ్చు డిమాండ్ నుంచి మనకి ఏదైతే ఇక్కడ రిజెక్షన్ తీసుకోగానే బై ట్రేడ్ కాదు, మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో బయర్స్ నుంచి ఒక ప్రాపర్ ఇండికేషన్. సో అట్లాగే స్ట్రక్చర్లో కూడా ఇక్కడ చూడొచ్చు డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక రివర్సల్ సైన్ అన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్గా చూశాను. ఇక్కడ నేను క్యాన్6 సైకాలజీని ప్రాపర్గా రీడ్ చేశాను. సో అట్లాగే రివర్సల్స్ని కూడా నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. సో ఈ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ అనాలిసిస్. సో ఒక పేషెన్స్ అనేది ఉండాలి. అంటే అక్కడ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండానే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నారు. సో చాలామందికి యాక్యురసీ, అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా యాక్యురసీ లేదు. అంటే మీరు రియాలిటీ అంటే మీరు ఏమి యూజ్ చేస్తున్నారు, ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక స్ట్రాటజీ యూజ్ చేసినా కూడా దాని వెనకాల అంటే అదొక బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీయా. సో దాని వెనకాల ఉన్న ఒక రీజన్, అంటే ఇక్కడ ప్రతి ఒక్క కండిషన్కి ఒక రీజన్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యాన్6కి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని, ఆ యొక్క రీడింగ్ని, ఆ ప్రైజ్ యాక్షన్ రీడింగ్ని మీరు ప్రాపర్గా చదివినట్టయితే మీరు ప్రతి ఒక్క క్యాన్6ని ఐడెంటిఫై, అంటే మనకి ఇక్కడ ఎనాలిసిస్ చేయగలుగుతారు అనమాట. సో ప్రిడిక్షన్ కాదు, ఎనాలిసిస్ చేయాలి ఎప్పుడు కానీ మార్కెట్. సో మార్కెట్లో మనం చేసేదే ఎనాలిసిస్. ప్రిడిక్షన్ అంటే ఇక్కడ ఎలాంటి చార్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా కళ్ళు మూసుకొని నెక్స్ట్ బై అంటే బై, లేకపోతే సెల్ అంటే సెల్ అని చెప్పేసి అట్లా చేయొచ్చు, అది ప్రిడిక్షన్ అవుతుంది. సో ఎనాలిసిస్ అంటే మీరు ఇక్కడ చార్ట్లో, అంటే ప్రతి ఒక్క క్యాన్6లో డాటాను రీడ్ చేసి టెక్నికల్ ఎనాలిసిస్ అంటాము. సో టెక్నికల్ ఎనాలిసిస్కి ఎలాంటి థియరీ తెలియాల్సిన అవసరం లేదు, ప్రైజ్ యాక్షన్ తెలియాలన్నమాట. టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం ఇక్కడ ఏదైతే టెక్నికల్గా మనకి బ్రోకర్ ప్రొవైడ్ చేసే ఈ యొక్క టూల్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం, ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ టూల్స్ని, ఇక్కడ రెక్టాంగిల్ నేను డ్రా చేశాను. సో విత్ ఒక రీజన్తో డ్రా చేశాను. సో ఒక ట్రెండ్ లైన్ మనం యూజ్ చేస్తాం. సో ఒక ఏదైతే ట్రెండ్ లైన్ యూజ్ చేస్తాం, ఆ ట్రెండ్ లైన్స్ని మనం ఒక ప్రాపర్ రీజన్తో డ్రా చేస్తాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటారు అనమాట. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ తెలియాలంటే ప్రైజ్ యాక్షన్ మీరు నేర్చుకోవాలి. సో ప్రైజ్ యాక్షన్ అనేది వెరీ వెరీ కీ అనమాట ఒక మార్కెట్ అనాలిసిస్కి. సో వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఏ మార్కెట్లో కూడా ట్రేడ్ చేయలేరు. సో అందుకోసమే ప్రాపర్గా మీరు సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో క్యాన్6 బేసిక్స్ నుంచి టోటల్గా ఆల్ కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక కన్ఫర్మేషన్ని
అంటే మీరు ఒక ట్రేడ్ కన్ఫర్మేషన్ చూడాలి అంటే, ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి దాని వెనకాల. సో ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో అదే మెయిన్ థింగ్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఒక సింగిల్ అంటే ఒక ఇండికేటర్స్ని యూజ్ చేస్తారు. ఇండికేటర్స్ అనేది మీకు లాగింగ్ అంటారు. ఇప్పుడు ఇండికేటర్స్ని జనరల్గా మూవింగ్ యావరేజ్ మాత్రమే నేను యూజ్ చేస్తాను, అది కూడా ట్రెండ్ ఐడెంటిఫై కోసం మాత్రమే, కానీ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం కాదు. ఇక్కడ ఒక ఇండికేటర్స్ ఇప్పుడు మనకు ఆర్ఎస్ఐ కావచ్చు, లేకపోతే ఎంఏసిడి కావచ్చు, సో మల్టిపుల్గా బాలింజర్ బెండ్స్ కావచ్చు. ఇండికేటర్స్ ఏంటి అంటే మీకు జస్ట్ అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బట్ ఇక్కడ మార్కెట్ ఎటు మూవ్ అయితే ఇండికేటర్ కూడా అటువైపే మూవ్ అవుతుంది, కానీ ఇండికేటర్ మూవ్ అయిన వైపు మార్కెట్ మూవ్ అవ్వదు. సో మార్కెట్ని మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేయాలంటే ప్రైజ్ యాక్షన్తో అనాలిసిస్ చేయండి, ఇండికేటర్స్తో కాదు. ఇండికేటర్స్ అనేది ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాయి, ముఖ్యంగా సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఒక లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకోవడం, ఒక లెవెల్ దగ్గర మనకి ఒక రివర్సల్ సైన్ రాకపోయినా కూడా మనం డైరెక్ట్గా అంటే అక్కడ స్ట్రక్చర్ చూడడం, జస్ట్ లెవెల్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, తర్వాత ఇక్కడ బయర్స్ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ క్లోజ్ అయిపోయింది, బట్ నెక్స్ట్ అందరూ ఏం చేస్తారు, ఇక్కడ టోటల్గా రివర్సల్ సైన్ అని చెప్పేసి సెల్ ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ ట్రాప్ అయిపోయి మనకి ఇక్కడ ఒక అప్ ట్రేడ్ అంటే మనకి ఒక బయర్ క్యాండిల్ అనేది ఇక్కడ యాక్యుర్ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే మనకి స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఉండాలి. స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఉంటే మీరు ఆ రివర్సల్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ లెవెల్సే చూస్తారు అంటే డెఫినెట్గా లాస్ అవుతుంది. సో అందుకోసమే స్ట్రక్చర్ని రీడ్ చేయండి. ప్రతి క్యాండిల్స్టిక్ సైకాలజీని మనం ఇక్కడ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. హిస్టరీలోనే అంటే మీరు హిస్టరీలో మల్టిపుల్గా లెవెల్స్ అన్ని డ్రా చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు ప్రజెంట్ ఉన్న డాటాలోనే మీరు ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయొచ్చు. ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేసి జస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ మార్కెట్ యొక్క లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ డాటాని మీరు ప్రాపర్గా ఇక్కడ మీ ఎనాలిసిస్లోకి కన్సిడర్ చేయాలి. సో మీరు ఎనలైజ్ చేయడానికి మార్కెట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఏదైతే డాటా ఉందో దాన్ని మీరు ప్రాపర్గా కన్సిడర్ చేసి అక్కడ ఉన్న డాటాను బేస్ చేసుకుని కరెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీరు రీడ్ చేస్తూ ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. సో ఒక ట్రేడ్కి మార్కెట్ స్ట్రక్చర్ వైజ్గా, ట్రెండ్ వైజ్గా, క్యాండిల్స్టిక్ సైకాలజీ వైజ్గా, మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ వైజ్గా, సో ఇవన్నిటిని అంటే ఒక సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి ఇవన్నీ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మీరు స్టెప్ బై స్టెప్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్, సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు నేర్చుకొని ఉన్నట్టయితే మీరు మార్కెట్ని ప్రాపర్గా ఎనాలిసిస్ చేయగలుగుతారు. సో మనకి లెర్నింగ్తో పాటు మనం నేర్చుకుంది డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. మనకి చార్ట్ మీద ఓన్లీ డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి. మీ ఎనాలిసిస్ని ఏదైతే మీ ఎనాలిసిస్కి సంబంధించిన యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు డెఫినెట్లీగా ఓన్లీ డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ ప్రాపర్ యాక్యురసీ మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇక్కడ చూడొచ్చు కొంత ఫార్వర్డ్ చేశాను, సో ఇక్కడ కొంత స్కిప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మార్కెట్లో ఒక ప్రాపర్ అంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఇక్కడ ప్రాపర్గా ఒక సైడ్ వైస్ క్రియేట్ చేస్తుంది, అందుకోసం నేను వెయిట్ చేస్తాను. సో ఒక కంటిన్యూషన్ మనకి ఇక్కడ ఈ యొక్క రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గానే చూడొచ్చు ఈ యొక్క సెల్ ట్రేడ్ తీసుకోవడానికి గల రీజన్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న హై బ్రేక్అవుట్ అయిపోయింది, ఈ యొక్క జోన్ అనేది ఏదైతే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే జోన్ ఉంది కదా అది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చాలామంది బై ట్రేడ్ తీసుకుంటారు, బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ హిస్టరీలోనే మనకి ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇండికేట్ చేసింది మార్కెట్. ఇక్కడ ఒక ఎగ్జాషన్ క్యాండిల్ అంటే ఒక ఎగ్జాషన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఏదైతే లోవర్ హై లెవెల్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో ఎగ్జాషన్ తర్వాత వాళ్ళ యొక్క ఫుల్ ఆఫ్ స్ట్రెంత్ ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది, బట్ అయినా కూడా ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ అనేది ఇది ఎగ్జాషన్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అన్నమాట ఇది. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రెంత్ కాదు. సో ఇక్కడ ఎగ్జాషన్ అయిపోయారు. సో నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్. సో ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ ఈ యొక్క సప్లై ఏరియా ఎక్కడైతే స్ట్రాంగ్ సప్లై ఏరియా ఉందో సో అక్కడ నుంచి మనకి పూర్తిగా హిస్టరీలో ఒక స్ట్రాంగ్ సప్లై అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేసింది మార్కెట్. ఆ ఏరియాలో మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఒక గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఈ యొక్క ఎగ్జాషన్ సిచ్యువేషన్ మనకి యాక్యురేట్ అయిన తర్వాత. సో ఈ విధంగా స్టోరీని రీడ్ చేయండి. సో స్టోరీని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టోరీని రీడ్ చేయాలంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ మీకు తెలియాలి, అలాగే స్ట్రక్చర్ వైజ్గా కూడా రివర్సల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే స్ట్రక్చర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి మరొక కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క రీట్రేస్మెంట్ క్యాండిల్ తర్వాత ఇది కంప్యూటర్ కంటిన్యూషన్ సైన్ అనుకుంటారు. సో ఇది కంప్యూటర్ రివర్సల్ సైన్ అన్నమాట. ఇది ఒక రివర్సల్ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది మనకి. సో సెల్లర్స్లో ఇక్కడ రీట్రేస్ అయినంత మాత్రాన వాళ్ళు స్ట్రెంత్ లేదని కాదు, వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క అంటే సెల్లర్స్ వెయిట్ చేస్తారు ఎక్కడనైతే మనకి ప్రాపర్ ఒక మంచి సప్లై స్టార్ట్ అయిన ఏరియా కావచ్చు వాళ్ళ ఏరియాలో సెల్లర్స్ రావడానికి ట్రై చేస్తారు.
సో బయర్స్ ఏరియాలో బయర్స్, సెల్లర్స్ ఏరియాలో సెల్లర్స్ రావడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ రీడ్ చేస్తే ఇది ఒక రివర్సల్ సైన్. సో ఇక్కడ మూమెంటం అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఇది ఎంగల్ఫింగ్ అనుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయట తీస్తారు. బట్ ఇది ఒక రివర్సల్ సైన్. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మార్జిన్ సేఫ్టీ యూజ్ చేసి సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే సిచ్యువేషన్ని రీడ్ చేయండి. సో సిచ్యువేషన్ని ప్రాపర్గా రీడ్ చేయాలి. సో ప్రీవియస్గానే మనకి క్యాన్సిక్ ఇండికేట్ చేస్తుంది. సో స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా ఇండికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది మనం ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అది మనం లెర్నింగ్లో అయినా కూడా మనం ఏ ప్రకారంగా మనం నేర్చుకుంటున్నాం. ఒక ఫ్రీ ట్యుటోరియల్స్ కావచ్చు, ఇండికేటర్స్ కావచ్చు. సో టెలిగ్రామ్లో ఫ్రీ ట్యుటోరియల్స్ ఉంటాయి జనరల్గా. సో వీటిని దాంట్లో మనకి కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఏమి ఉండదు. సో సిగ్నల్స్ వైజ్గా అంటే సిగ్నల్స్ మీకు ప్రాపర్గా వర్క్ అవ్వవు. సో ఇండికేటర్స్ వర్క్ అవ్వవు. సో ఎప్పుడైతే మీరు కంప్లీట్ సబ్జెక్ట్ని మీరు లెర్నింగ్ చేసి మీరు దాంట్లో మాస్టర్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో అంతవరకు మీకు ఎలాంటి ఏమి యూజ్ ఉండదు. సో అందుకోసమే ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఫస్ట్. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నో ఏదైతే నా ఛానల్ యొక్క నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్స్లో నేను ఉంటుంది. సో అక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అట్లాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.